ఇది ఈ రోజు మరి మీ అందరి ముందు సంతోషంగా పంచుకుంటున్నాం. ఏదండి ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా పార్టీ పెట్టినప్పటి నుంచి మేమందరం ఆయన పార్టీ పెట్టినప్పుడు తర్వాత మేము వెళ్ళి జాయిన్ అవ్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే లైన్లో ఉంటున్నారు ఆయన. ఆ లైన్లోనే మేము ఎమ్మెల్యేలు అందరం పనిచేస్తున్నాం. ఆ లైన్లోనే మమ్మల్ని నెక్స్ట్ ఎలా పనిచేయాలి ఏం చేయాలనే దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఇది మాకు అక్కడ డిస్కషన్. ఇది ఇన్విటేషన్తోనండి, చాలా చిన్న హాలు. ఇన్విటేషన్తో 3 రోజుల కార్యక్రమాలు ఇవి ఒక్కొక్కరు ఎందుకంటున్నాం అంటే మేము మీకు అందరికీ తెలుసు ఒక రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీ వరకు వెళ్ళాం. రికగ్నైజ్డ్ పార్టీకి ఉండాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి మేము ఈరోజు ఆ తీర్మానాలు చేసుకోవడం వాటికి అనుగుణంగా మేము చేసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా మరి ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మా నాయకులు మా కుర్రోళ్ళు అందరూ కూడా మాతో సహకరిస్తారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వివాదం అనేది చాలా పెద్దది. 34 సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది, మీరు చెప్పినా కూడా రాగదు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైనా తీర్మానం చేసే అవకాశం ఉందా? మేము ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ నుంచి ఇది ప్రైవేటీకరణ కానివ్వు, ఇది మా తీర్మానం, పార్టీ తీర్మానం చేసే అవకాశం ఉందా? మీ అధ్యక్షుడిని ఈ విధంగా ఏమైనా మోటివేట్ చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యేలు అదే మీకు చెప్పా, స్టార్టింగ్ లోనే చెప్పా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఎప్పుడు చెప్పారు? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు? ఎవరి వల్ల అవ్వలేదు? మీరంతా దయచేసి పెద్దలు మీరు ఉండండి సార్, ఉండండి సార్, ఉండండి. వైసీపీ టైం గురుగారు, వైసీపీ టైంలో వాళ్ళు చేస్తానంటే మేము అపోజిషన్ లో ఉండి మేము అడ్డాము. మా వల్ల ఆగింది కానీ వైసీపీ వల్ల ఆగల. ఎక్కడ బయటకు వచ్చి చెప్పారు చెప్పండి? ఎక్కడ ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు చెప్పండి? వైసీపీ వాళ్ళు ఎలాగ వైసీపీ అడ్డింది చెప్పండి? ఏ రకంగా అడ్డింది? మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఎప్పుడు కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంట్. ఈ స్టాండ్ ఎప్పుడూ ఉంటాం. 4 లక్షల పైచీలిక మందితో మేము అక్కడ మీటింగ్ పెట్టాం దానికి అపోజిట్ గా. అంటే మా స్టాండ్ ఏంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టాండ్ మారలా. దయచేసి దీన్ని కన్ఫ్యూజన్ వాళ్ళు చేసుకోవద్దనండి. ఒక్కరు మాట్లాడండి సార్, ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి ఉండండి సార్, ఉండండి. అసెంబ్లీలో తీర్మానాలు ఎలాగుంటాయంటే ఇప్పుడు సుగాలి ప్రీతి గారికి సిబిఐకి పంపించినట్టు ఒక జీవో రాసి తీసుకెళ్లి ఏదో డెస్క్ లో పడేశారు, ముందుకు కూడా అలాగే ఉంటాయి. ఉండండి సార్, ఏది మా గవర్నమెంట్ ఇప్పుడేం ప్రైవేటీకరణ అవ్వలా. మీరు గుర్తించాలి. సుగాలి ప్రీతిది ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలేనండి. మా గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా మేము చెప్తాం. అది ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ అనే ఒకరి చేతుల్లో ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది. ఇది ప్రొసీజర్ లో ఉంది. పాతవేమనేది బయటికి తీస్తున్నాం. ఇది ఒకటే కాదు, డెఫినెట్ గా మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్లి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం. మన గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు. ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు మేము ఇంప్లిమెంట్ చేశాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మాకు తెలీదు. అలాగే 5 సెంట్ల భూమి కర్నూలులో ఇచ్చాం. దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారని కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయి. మీకు ఒకటి విషయం, ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటికి తీయాలి, పాయింట్ నెంబర్ 1. అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా. ఒక ఇష్యూ గురించే కాదు, అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్.
సుగాలి ప్రీతి విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఎన్నికల కోసం జనసేన పార్టీ సుగాలి ప్రీతిని వాడుకుంది. ఇప్పుడు సిబిఐ కేసు విషయంలో ఏమీ తలెత్తట్లేదు. మీరు జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రకటిస్తున్నారు. అంటే అది మీరు ఏమీ చేయలేదనే కదా తల్లిదండ్రులు స్వయంగా. ఏమండి ఒక్కటి చెప్తాను వినండి. ఏమి చేశాం ఏమి చేయలేదని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న ఒక అంశం. మేము కమిట్ అయ్యాం కాబట్టే మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాలు భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. వాళ్ళకి తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టించమన్నారు. ఇల్లు కట్టించేదానికి సిస్టమ్ లో ఇద్దరు ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్నాయనే విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అది అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మీరు తెలియట్ కూడా ఏ విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా. మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా. మాకు తెలిసింది గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం, మేము చేసింది చెప్తున్నాం, మేము చేసింది కూడా చెప్తున్నాం కదా. రాంగ్ ట్రాక్ లో పడ్డారు, రాంగ్ ట్రాక్ లో ఉన్నారన్నప్పుడు అర్థం చేసుకోండి. అవన్నీ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి. ఆ కెపాసిటీ గానీ ఆ చిత్తశుద్ధి గానీ జనసేన పార్టీకి ఫుల్ గా ఉంది, ఎదుర్కొనే కెపాసిటీ ఉంది. ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ధి మా దగ్గర ఉంది. అది అతి త్వరలో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎవరైతే దీని మీద ఇవన్నీ కూడా కలుపుతున్నారో వాళ్ళు బయటపడతారు, డౌట్ లేదు. అయిపోయింది. ఇంకోటి చెప్పండి. జరగదు. మేమంతా దాని జనసేన స్టాండ్ అదే చెప్తున్నాను సార్. ఈ రోజు కాదు, ఏ రోజైతే వినండి సార్, జనసేన ఏ రోజైతే అంత పెద్ద సభ పెట్టామో ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పాం. ఆ రోజు ఉండండి సార్, ఒకసారి మీరు ఉండండి. ఆయన అడిగారు కదా, సమాధానం చెప్తున్నాను ఆయనకి. మీకు గుర్తుందో లేదో, మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పారు, మీరు అఖిల పక్షాన్ని మీ నాయకత్వంలో తీసుకెళ్ళండి ఢిల్లీకి, మేమందరం మీ వెనకాతలు మీ నాయకత్వంలో వస్తామని చెప్పారు. తీసుకెళ్లారా? జనసేన అడుగుతుంది, తీసుకెళ్లారా? తీసుకెళ్లేదు కదా. మీరు ఇంకా వైసీపీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు ఏది లేదు ఏ రోజుకి, ఇది క్లియర్. ఇది అందరూ డౌట్. సరే, ఇంకా నెక్స్ట్ వాలంటీర్ ఏదండి? డెఫినెట్ గా అవన్నీ వరుసగా వస్తాయి. ఇప్పుడు అక్కడేమి కంగారు ఏం లేదు, అక్కడేమి ప్రైవేటీకరణకి ఏమి లేదు. ఇక్కడ ఈ 3 రోజుల్లో చాలా తీర్మానం ఏమీ లేవు, ఇంకా 3 రోజులు చాలా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్.